ప్రపంచంలో కష్టాలకు ఓర్చుకున్న వాడికే గొప్పతనము. ఆ ఓర్పు మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఓర్పు లేకపోతే చాలా కష్టం. ఆ! ఆ ఓర్పు పెంచుకోవడానికి మనము చేయవలసిన కొన్ని ప్రయత్నములున్నాయి. ఏంటి ఆ ఓర్పు పెంచుకోవడానికి చేయవలసిన ప్రయత్నములు అనంటే, ఫస్ట్ మన యొక్క లోవర్ నేచర్స్, మనం మనకొచ్చే తప్పుడు ఆలోచనలు, మనకుండే షడ్రిపువులు, వాటిని మనం ఓర్చుకునే ప్రయత్నం చేయాలి. లేకపోతే మనము చాలా, చాలా ఆ చెడు ప్రవర్తనలకు లోబడిపోతే మనం పాడైపోతాం. ఆ! రెండవ విషయం, మనకి ఉపకారం జేసిన వాళ్ళకెప్పుడు ప్రత్యుపకారము చెయ్యంది ఉండరాదు. ఓర్పు పెంచుకోవటంలో సెకండ్ స్టెప్. మూడవ స్టెప్, ఎప్పుడు కూడా మన వైపు నుంచే కాకుండా వేరే వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించటం. ఆ! నాలుగవ విషయం, ఎప్పుడైతే మనకి బాధ కలుగుతుందో, ఆ బాధ, వేరే వాళ్ళన్న మాట, వేరే వాళ్ళన్న ప్రవర్తన నిజంగా నాకు చెడు చేస్తుందా? లేదా కేవలం నా ఈగో హర్ట్ అవ్వటం వల్ల నేను వారికి చెడు చెయ్యాలనే ప్రయత్నం చేస్తున్నానా? లేదా వాళ్ళకి కోపబడుతున్నానా వాళ్ళ పైన? చూడండి, సామాన్య తరహా వేరే వాళ్ళన్న మాటలు, వేరే వాళ్ళు మనతో చూపించిన ప్రవర్తన మనకి ఎటువంటి హానిని తీసుకొని రాదండి. ఇప్పుడు కుంతి మహారాణి వాళ్ళ 5గురు పిల్లలు భీముడికి విషం పెట్టాడు. హానియా కాదా చెప్పండి? లాక్షాగృహం దహనం చేయాలనుకున్నారు. హానియా కాదా చెప్పండి? ద్రౌపది వస్త్రాపహరణం చేశారు. హానియా కాదా చెప్పండి? దొంగతనంగా జూదమాడి రాజ్యాన్ని లాగేసుకున్నారు. హానియా కాదా చెప్పండి? అయినా సరే కుంతీదేవి ఓపికతో ఉన్నది. కృష్ణుడున్నాడు, వాడు పని పడతాడు అని. కానీ మనం చూడండి, చాలా సార్లు జనాల పైన ద్వేషము, ఈర్ష్య, కోపము, కేవలము వాళ్ళన్న మాటలు మనకేమీ అవ్వదు. కేవలం నన్ను ఈ మాటలన్నారు, నాతోటి ఇలా ఉన్నారు. మనకి ఎటువంటి ఏమంటారు? మనకి ఇలా అంటారు తెలంగాణ భాషలో ఫరక్ పడదు అంటారు చూడండి. దానివల్ల ఏమి ప్రభావం మన పైన చూపించదు. అయినా సరే మనం వాళ్ళ పైన కోపం పెంచుకుంటాం, ఈర్ష్యను పెంచుకుంటాం, ద్వేషాన్ని పెంచుకుంటాం. ఆ! అది మంచిది కాదు. ఓపిక నశిస్తుంది. ఆ! అలా అని ఓపిక పట్టటము అనంటే ఏమీ చెయ్యకుండా ఉండటం కాదు. ఓపిక పట్టటము అనంటే ఏ విధానంలో మనం అడిగి తెలుసుకోవాలో దాన్ని అడిగి తెలుసుకో. ఏ విధానంలో మనం ఏ పని చేస్తే దానికి సమాధానము కరెక్ట్ అవుతుందో దాన్ని చేయటం. ఇది ఈ రకంగా మనం ఉండగలిగితే ఎంతో ఓపిక మన జీవితంలో ఉండే కష్టాలను ఎదుర్కోవడానికి, మన పిల్లలని ముఖ్యంగా మంచి మార్గంలో పెట్టడానికి, మన బంధుమిత్ర పరివారాన్ని మంచి మార్గంలో నడిపించడానికి ఒక సోర్స్ అవుతుంది. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. श्रीमद्भागवत महापुराण की, श्री कृष्ण भगवान की, अनंत कोटि वैष्णव भक्त वृंद की जय जय श्री राधे श्याम। हरे कृष्ण।